కీర్తనల గ్రంథంలో 136 అధ్యాయంలో 23వ వచనంలో శ్రేష్టమైన మాటలు ఇలా రాయబడి ఉన్నాయి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను, ఆయన కృప నిరంతరమును. మనిషికి లోకంలో సామెత ఉన్నది, నరునికి 4 కాలాలు అని. 4 కాలాలలో ఇది ఒక ప్రత్యేకమైన కాలముగా దేవుని వాక్యం చెప్తుంది. ఇది ఒక 5వ కాలముగా మనం గమనిస్తే దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆదరించేవాడు అని. ఆయన జ్ఞాపకాల్లో మనం ఎప్పుడు ఉండాలి అని అంటే మనము కూడా ఆయన వాక్యానికి విధేయత కలిగి ఆయన నామాన్ని కనపరిచేవారుగా మహింపరిచేవారుగా ఉన్నప్పుడు మనకు వచ్చిన కష్ట సమయంలో నష్ట సమయంలో తప్పకుండా ఆయన ఆదుకునే దేవుడై ఉన్నాడు. మీరు దీనదశలో ఉన్నారా? దేవుని పాదాలకు మొరపెట్టండి. తప్పకుండా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే సమయం. దేవుడు తన వాక్యంతో మాట్లాడుతున్నాడు. మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన జ్ఞాపకాల్లో ఉన్నావు. ఆయన తలంచుకుంటూ కీర్తిస్తూ ఘనపరుస్తూ ఆయన మహిమ కొరకు బ్రతుకుతూ మంచి తీర్మానం చేసుకుని ఆయన మహిమ కొరకు జీవించాలని మనసారా కోరుతున్నాను. తప్పకుండా ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆదరించేవాడు, ధైర్యపరచువాడు, బలపరచువాడు నీతో ఉన్నాడు. మరువకు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. గాడ్ బ్లెస్ యూ.